హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. లాస్ట్ ఇయర్ మన ఛానల్లో లిటిల్ చెఫ్ రుషిత్ సాయి బర్త్డే ఎలా చేసుకున్నాము, దానికి డెకరేషన్ అంతా ఎలా చేశాను అండ్ రిటర్న్ గిఫ్ట్స్ వాటికి ఏం కొన్నాము అవన్నీ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టున్నాను కదండి. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ ఇయర్ బర్త్డేకి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా నేను వీడియో చేసి ఒక చిన్న బ్లాగ్ లాగా పెడుతున్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పేసేయండి. హాయ్ రుషి. హలో. నీ ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేయి. వీడు శ్రీశాంత్ కార్డ్స్ పట్టుకున్నాడు, వీడు సౌర్య ఎటువైపు చూస్తున్నాడు, ఇది బిందు అంటే నవ్వుతున్నామే, ఇది పావి అంటే కెమెరా వైపు చూస్తున్నామే, ఇది నేను అందరికి తెలిసింది. ఇది కేకు, ఇది చాక్లెట్, ఇది లీఫ్, అది అక్షింతలు, అది వెండిగిండి. ఇంకా ఇంకా ఫోన్ తీస్తుంది. స్టార్ట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు కేక్, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు కేక్. గుడ్ లక్ చెప్పరా. ఫస్ట్ ఇస్తావా? ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి సెలబ్రేట్ చేసుకునే రుషిత్ సాయి ఈ ఇయర్ నుంచి మాత్రం నేను డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకోవాలి మమ్మీ అని అడిగాడండి. సో ఇంట్లో అయితే ఇయర్ సెలబ్రేషన్ చేయకుండా వాడు అడిగినట్లు వాడికి నచ్చినట్లు సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ ఇయర్ బర్త్డే. అది ఎలా చేసుకున్నాడు అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. Thank you Binzanti, thank you Banya, you for receiving. Thank you. You welcome. You welcome 100%. You welcome. Itel 9 years. Happy birthday Rushit. Bao birthday ma. Bao birthday. సో చెప్పాను కదండి, ఎవ్రీ ఇయర్ మేమైతే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమి. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం, ఈవినింగ్ ఇంట్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి సెలబ్రేట్ చేసుకోవడం అండ్ డిన్నర్కి వెళ్ళడమే చేసేవాళ్ళమి. కానీ రుషిత్ ఈ ఇయర్ మాత్రం మమ్మీ ఇయర్ నుంచి నేను ఎవరైతే కొనుక్కోగలరో తినగలరో వాళ్ళకంటే చేసుకోలేని వాళ్ళు, ఎవరైతే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తినలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను ఈ ఇయర్ నుంచి అక్కడ సెలబ్రేట్ చేసుకొని అండ్ వాళ్ళకి అవసరమైన వస్తువుల మీదనే నేను మనీ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడండి. అంత చిన్న బుర్రలో ఇంత పెద్ద థాట్ ఎలా వచ్చిందని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. విత్ ఇన్ సెకండ్ ఇంకా అసలు ఏం ఆలోచించలేదండి. ఎవరు ఏమంటారు, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకోలేదు, ఇవన్నీ ఏం ఆలోచించలేదు. ఓకే నాన్న, నీకు ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే అలా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి మేమైతే ఇలాగా చాలా ఆర్ఫనేజెస్ అయితే సర్చ్ చేసామండి. చేసిన వాటన్నిటిలో మా దగ్గర ఉన్న ఏరియాలో నాకు ఈ ఆర్ఫనేజ్ చాలా బాగా నచ్చింది. సో ఇయర్ అయితే స్కూల్కి వెళ్ళేసి రాగానే మేము ఇలా ఆర్ఫనేజ్కి రావడం జరిగింది. సో మేమైతే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవట్లేదని వాళ్ళ ఫ్రెండ్సే ఇంటికి వచ్చి మరీ సెలబ్రేట్ చేశారు. సో అది ఫస్ట్ వీడియో మీరు చూసింది. రుషిత్ ఫ్రెండ్స్ శ్రీశాంత్ అండ్ సౌర్య వచ్చి సెలబ్రేట్ చేశారు. సో ఇయర్ రుషిత్ సాయికి నచ్చినట్లుగా ఒక ఆర్ఫనేజ్కి వచ్చామండి. వీళ్ళైతే డిన్నర్ ఆర్ లంచ్ లేదంటే బ్రేక్ఫాస్ట్ మనం స్పాన్సర్ చేయొచ్చు. సో స్పాన్సర్ చేసి మనం వెళ్ళిపోవచ్చు. బట్ రుషిత్ లేదు మమ్మీ, నేనే అందరికీ దగ్గరుండి వడ్డిస్తానని చెప్పాడు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాడి ఆ చిన్న బుర్రలో, ఆ చిన్న హార్ట్లో ఎంత మంచి ఆలోచన ఉంది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇలాగా అందరికీ దగ్గరుండి తానే వడ్డించి అండ్ వాళ్ళందరితోటి కలిసి కూర్చొని మరి డిన్నర్ చేయడం జరిగింది.
జనరల్గా ఫుడ్ డొనేట్ చేస్తారండి అండ్ కొన్ని మనకి నచ్చిన వస్తువులు కూడా మనం తెచ్చి ఇవ్వచ్చు. సో ఎక్కువ మెజారిటీ పిల్లలు ఉన్నారు. ఇది ఆర్ఫనేజ్ కమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉంది. సో ఆర్ఫనేజ్లో ఆల్మోస్ట్ 45 కిడ్స్ వరకు ఉన్నారండి. సో వాళ్ళందరికీ కొన్ని ఐటమ్స్ అడిగారు, వాళ్ళు అడిగిన ఐటమ్స్ అన్ని తెచ్చాము. అండ్ పిల్లలు అయితే ఎక్కువ జామెట్రీ బాక్సెస్ అండ్ గ్లిటర్ పెన్స్, పెయింటింగ్ కి రిలేటెడ్ అండ్ A4 సైజ్ షీట్ పేపర్స్ అని కొన్ని కలర్ పేపర్స్ ఇవన్నీ కొన్ని అడిగారండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమేమి అవసరం అని చెప్పి ముందు రోజు వెళ్ళి నేను డిస్కస్ చేసి అవి నేను వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొచ్చాను. సో అవి కూడా మొత్తము డిస్ట్రిబ్యూట్ చేశాడు రుషితే. సో ఇయర్ బర్త్డే అయితే మేము ఇంత హ్యాపీగా చేసుకున్నాము. అక్కడున్న పిల్లలందరితోటి ఇంటరాక్ట్ అయ్యాము. చాలా అంటే చాలా డిసిప్లైన్ ఉన్నారండి వాళ్ళు. వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుంటున్నారు. ఏదైనా కూడా వాళ్ళకి అవసరంకి మించి ఇస్తే వద్దు, నెక్స్ట్ వాళ్ళకి కావాలి, మనం ఇలా ఎక్కువ తీసుకోవడం తప్పు అని ఫుడ్లో కూడా అంత ప్రాపర్ డిసిప్లైన్డ్గా తీసుకొని మరి తిన్నారండి. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వాళ్ళకి నచ్చని ఫుడ్ ఉంటే మాత్రం వద్దు అని ముందే చెప్పేస్తున్నారు. అంత మంచి డిసిప్లైన్ ఉన్నారు వాళ్ళు. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. రుషిత్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మేమైతే ఇయర్ బర్త్డేని ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మా వీడియో అండ్ థాట్స్ మీకు ఎలా అనిపించినాయో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.